అనూస్ ఎంపైర్కు స్వాగతం. ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఇలా లీఫ్ షేప్లో హోల్స్ వచ్చేలాగా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను. నా కస్టమర్ ఒక స్క్రీన్ షాట్ని తీసుకొచ్చేసి నాకు ఇలాంటి బ్లౌజ్ కుట్టాలి అని చెప్పింది. ఈ స్క్రీన్ షాట్లోని బ్లౌజ్ అంతా నీట్గా రాకపోయినా పర్లేదు, ఒక లుక్ అయితే తీసుకొచ్చేసాను. సో ఇదే బ్లౌజ్ ఎలా కట్ చేసి స్టిచ్ చేశాను, నా ఓన్గా ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు చూపించాలని అనుకుంటున్నాను. నార్మల్ బ్లౌజెస్కి వన్ సైడ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది, కానీ ఇలాంటి బ్లౌజ్కి మాత్రం రెండో వైపు కూడా మార్కింగ్ చేసుకుంటేనే మనకి ఇక్కడ సెట్ అవుతుంది. ఇట్లా మధ్యలో ఓపెన్ లేకుండా ఉండే వైపు చూసుకొని మార్కింగ్ చేశాను. తన బాడీ లెంత్ 13 inches, అలానే షోల్డరు బోట్ నెక్ షోల్డర్. ఒకవేళ మనం బోట్ నెక్ షోల్డర్కి మెజర్మెంట్ తీసుకోకపోయినా దానికోసం ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే బోట్ నెక్ షోల్డర్కి మనం షోల్డర్ ఈజీగా తీసుకోవచ్చు. అలానే నార్మల్ బ్లౌజెస్కి కూడా షోల్డర్ని తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆ చెస్ట్ని 4 partsగా డివైడ్ చేస్తే 9 inches వచ్చింది. ఈ 9 inchesని కూడా మరొక 2 parts, యాక్చువల్గా చెస్ట్ లూజ్ని 8 parts చేసుకుంటే మనకు వచ్చేది 4.5 inches. ఆ 4.5 inchesకి ప్లస్ 2.5 inch యాడ్ చేస్తే బోట్ నెక్ షోల్డర్ వచ్చేస్తుంది. లేదు మన నార్మల్ బ్లౌజ్కి రావాలి అనుకుంటేనేమో 4.5 inchesకి 1 inch యాడ్ చేసుకుంటే నార్మల్ బ్లౌజ్ షోల్డర్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం షోల్డర్ని తీసుకోవచ్చు. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ హోల్ లెంత్ని వచ్చిన 7 inchesలోంచి ఒక 1/2 inch తగ్గించేసి 6.5 inchని తీసుకోవాలి. ఇక్కడ మనకి 36 చెస్ట్ లూజ్ కదా, దాన్ని బై 4 part చేసుకుంటే 9 inches చెస్ట్ లూజ్ వస్తుంది. ఇప్పుడు నడుము లూజ్ని తీసుకోవాలి. నడుము లూజు 28 inches, దాన్ని బై 4 parts చేసుకుంటే 7 inches. డాట్స్ కోసం ఒక 1 inch యాడ్ చేసుకొని ఇప్పుడు దీనికి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 inches యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ని 3 inchesగా, నెక్ 4 inchesగా మార్కింగ్ చేసుకోవాలి. సారీ, ఇక్కడ నెక్ డీప్ చూపించడం మర్చిపోయాను. 8.5 డీప్ తీసుకున్నాను. అలానే క్రింద వైపున వచ్చేసి పైన ఉన్నదానికి ఒక 1/2 inch తగ్గించేసి 3.5ని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు క్లాత్ మొత్తాన్ని ఓపెన్ చేసేసి ఇప్పుడు మధ్యలో లీఫ్ డిజైన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ కోసం 3 inches మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇటువైపున కూడా 3 inchesకి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు డిజైన్ కోసం పైనుంచి 2.5 inch, అలానే ఈ రెండు వైపులు కూడా 2.5 inch ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇందులో వన్ సైడ్ రౌండ్ షేప్ వచ్చింది, దాన్ని రైట్ సైడ్ వచ్చేలాగా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఉన్న స్క్రీన్ షాట్ ప్రకారం మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాం అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇట్లా యూ షేప్ లాగా ఉంది కదా, సేమ్ మన మార్కింగ్లో కూడా ఇలా యూ షేప్ లాస్ట్ వరకు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని పైన నెక్ కోసం ఇలా రైట్ సైడ్న నెక్ కోసం తీసుకున్నాము. ఈ మధ్య గ్యాప్లో వచ్చేసి లీఫ్ షేప్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే మార్కింగ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు బీడ్స్ స్టిచ్ చేశారు కదా, దానికోసం కొంచెం క్లాత్ అంటే ఎక్స్ట్రా ఖర్చులోకి వెళ్తుంది కదా, కాబట్టి ఆల్రెడీ చేసుకున్న మార్కింగ్ కంటే పైకి ఒక 1/2 inch మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎలా ఉందో అలానే యాజ్ ఇట్ ఈజ్ ఫోల్డ్ చేసేసుకొని ఓన్లీ సైడ్స్ మాత్రమే 2 కలిపేసి కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర కట్ చేయకూడదు, ఓన్లీ సైడ్, ఆర్మ్ రౌండ్, పైన షోల్డర్, ఈ 3 మాత్రమే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ఈ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 లైన్స్లో పై వైపున లైన్ అంటే లోపల వైపున లైన్ వచ్చేసి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నది. ఇప్పుడు కట్ చేస్తున్న లైన్ మనం ఫస్ట్ టైం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ పైన కట్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ వరకు కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా నెక్ కోసం మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ను కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని కూడా 2 foldings వేసేసుకొని ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ కంటే ఒక 1 inch లేదా 1/2 inch ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకుంటే స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇందులో ఈ క్లాత్ మొత్తాన్ని మరలా ఓపెన్ చేసేసుకొని ఓన్లీ క్రింద వైపున క్లాత్ మాత్రమే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్
స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ పైన షోల్డర్ నుంచి ఇలా యూ షేప్ లాగా కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఆ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత పైన మిగిలిన ఈ క్లాత్లో పై వైపున నెక్ కోసం కట్ చేసుకున్నది, లీఫ్ షేప్ కోసం కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా అక్కడ జాయింట్ చేయాలి. అయితే జాయింట్ చేసే ముందుగా ఈ జాయింట్ చేసిన దాన్ని కట్ చేసేసుకొని తర్వాత దీనికి చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి దీన్ని రివర్స్ చేసి దీనిపైన ఒక స్టిచ్ పడేలాగా వేసుకోవాలి. లేదా మీరు ముందుగానే పైపింగ్ దీనికి డైరెక్ట్ వేసుకోవచ్చు. నేనేమో పైపింగ్ని తర్వాత వేసాను. మీరు ముందుగా వేసుకోవాలంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఆ తర్వాత దీని మొత్తానికి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ అయ్యే విధంగా సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయాలి. ఆ తర్వాత లీఫ్ పార్ట్ కోసం తీసుకున్న ఈ నెక్ పార్ట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుండడం కోసం అనేసి ఏది ఆమ్ రౌండ్ ఏది నెక్ అనేది ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఓన్లీ క్రింద వైపున వరకు మాత్రమే, అంటే ఇక్కడ కూడా పైపింగ్ వస్తుంది, దానికోసం అంతవరకు మాత్రమే స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే ముందుగా తిరగేసి స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ వేసుకున్నాను. దీనికి కూడా మీరు కావాలంటే ముందుగానే పైపింగ్ వేసేసుకోవచ్చు. బట్ నేను మాత్రం వెనక్కి రివర్స్ చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ అయ్యే విధంగా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయాలి. స్క్రీన్ షాట్లో ఉన్నట్టుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లీఫ్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ షేప్ ఎలా అయితే ఉందో నేను ఆ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను, ముందుగా ఒక ఐడియా రావటం కోసం అనేది. బట్ ఇక్కడ డ్రా చేసేటప్పుడు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసి డ్రా చేయండి. నాది కొంచెం సైడ్కి డ్రా చేశాను, ఎందుకంటే మరీ లాస్ట్కి వెళ్ళిపోతుందేమో, కొంచెం మధ్యలో ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొంచెం పక్కకి డ్రా చేశాను బ్లౌజ్ పైన. ఇదంతా ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ మెజర్మెంట్తో ఈ బకరం షీట్ పైన లెంత్ అండ్ విడ్త్ మనకి ఎంత కావాలో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను మాత్రం 4 ఇంచెస్ లెంత్తో 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా ముందు ఒక బాక్స్ డ్రా చేసేసుకొని దానిలో లీఫ్ షేప్ వచ్చేలాగా డిజైన్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఈ లీఫ్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా సేమ్ మరొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేయాలి. సేమ్ రెండో వైపును కూడా సేమ్ మెజర్మెంట్ వచ్చేలాగా చూసుకుంటూ రెండో వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక లీఫ్ షేప్ అనేది రెడీ అయిపోయింది. దీనిని ఈ బకరం షీట్ని దీనిపైన పెట్టి స్టిచ్ చేయాలి. సేమ్ అలానే ఇలా 3 ఇలా లీఫ్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటిని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని ఫస్ట్ రౌండ్గా చుట్టూ జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకున్న ఈ మూడిటికి కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రా ఉంచేసేసుకొని ఈ క్లాత్కి అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి దీనిని బకరం షీట్ చుట్టూ వచ్చేలాగా ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. దీనిని ఎలా అయితే రెడీ చేసుకున్నామో మిగిలిన రెండింటిని కూడా అలానే రెడీ చేసుకోవాలి. కానీ ఇక్కడ మీరు బకరం షీట్ కట్ చేసుకునేటప్పుడు అబ్జర్వ్ చేయండి, మధ్యలో ఉన్నది క్రింద వైపున స్క్వేర్ లాగా వచ్చేటట్లు, మిగిలిన 2 అనేది ఎడ్జెస్ షార్ప్గా ఉండేటట్లు ఉన్నాయి. సేమ్ అలానే వచ్చేలాగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. తర్వాత ఈ మూడింటిని పెట్టేసుకొని దానికి చుట్టూ వచ్చేలాగా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ పార్ట్ ఏది, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఏది అని చెప్పేసి ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే నేను ఫస్ట్ మధ్యలో పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం షేప్ కోసం ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ పైన స్టిచ్ పడేలాగా చూసుకొని కట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ హోల్ రావాలి కదా, ఆ హోల్ కోసం లోపల వైపున్న ఖర్చు కోసం ఉంచేసి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత లోపల వైపున్న అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి దీనిని రివర్స్కి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఒకవేళ లోపలికి ఫోల్డ్ అవ్వకపోతుంటే మరలా దీన్ని ఫోల్డింగ్ చేసుకుంటూ దానిపైన ఒక్కొక్క స్టిచ్ అనేది చుట్టూ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనిని లోపలికి ఫోల్డ్ చేయటానికి ఈజీగా ఉంటుంది. ఇలా లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఆ ఫోల్డింగ్ ఊడిపోకుండా ఉండేటట్లుగా మరలా దీనిపైన లీఫ్ షేప్ మనకి ఏ విధంగా అయితే వచ్చిందో ఆ షేప్లో వచ్చేటట్లుగా దీనికి చుట్టూ మరొక స్టిచ్ అనేది దీనిపైన వేసుకోవాలి.
దీనిలానే సేమ్ మిగిలిన 2 పార్ట్స్ని కూడా జాయింట్ వేసుకోవాలి. అయితే మధ్యలో లేస్ వేయడానికి ఎంత గ్యాప్ అయితే కావాలో, అంటే 2 వైపులా లేస్ వస్తుంది, 2 వైపులకి లేస్కి ఎంత గ్యాప్ కావాలో చూసుకొని అంత గ్యాప్ ఉంచేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే జాయింట్ వేసేసుకొని మరలా రివర్స్ చేసుకొని దీనికి పైన ఇంకొక స్టిచ్ వేయాలి. ఈ విధంగా 3 వైపులా 3 లీఫ్ షేప్స్ వచ్చేలాగా జాయింట్ వేసుకొని తర్వాత నేను ఇక్కడ ఈ లేస్ని యూజ్ చేస్తున్నాను. ఈ లేస్ కూడా చుట్టూ వచ్చేలాగా జాయింట్ వేసుకోవాలి. ఇక్కడ నాకు ఆల్రెడీ ఇందాక చెప్పాను పైపింగ్ వేయలేదని చెప్పేసి, నేను ఇప్పుడు దీనికి పైపింగ్ వేయడం కోసం ఈ విధంగా పైపింగ్ రెడీ చేసుకొని క్లాత్ లోపలికి ఫోల్డ్ అయ్యేలాగా ఇట్లా మొత్తం ముందు స్టిచ్ చేసుకొని ఇప్పుడు దీనికి పైపింగ్ని జాయింట్ చేస్తున్నాను. అలానే రెండో పార్ట్ నెక్ పార్ట్ అంటే లీఫ్ హోల్స్ వచ్చిన పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ కూడా అలానే పైపింగ్ వేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో 2 పార్ట్స్ని జాయింట్ చేసిన తర్వాత ముందుగానే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసి, ఆ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ని బీట్స్ పడతాయో లేదా ఎంత గ్యాప్ అయితే వదులుకున్నామో అన్నీ ఉండేటట్లు చూసుకొని నార్మల్ సూది దారంతో ఇక్కడ బీట్స్ స్టిచ్ చేసుకుంటే ఇక్కడ మనకి స్క్రీన్ షాట్లో వచ్చినటువంటి నెక్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత దీనికి అవుట్పుట్ ఎలా వచ్చిందో కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. తాను వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే బ్లౌజ్ అనేది రెడీ అయింది. ఓన్లీ స్క్రీన్ షాట్ చూసి ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనూస్ ఎంపైర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.